మా అసోసియేషన్ పుట్టుక అసలు ఎలా జరిగింది సార్? వైజాగ్లో స్టేడియంలో మా ఈ పేరు బాగుంది అని చెప్పి అందరికీ ఎప్పుడు డిసైడ్ చేసుకుని చిరంజీవి గారేమో ప్రెసిడెంట్గా, నేనేమో జనరల్ సెక్రటరీగా. గత మా ఎలక్షన్లప్పుడు ఈ మా అనే కుటుంబం మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది అలా రావటం మాత్రం దురదృష్టమేనండి. ఎందుకు ఇక నేను వద్దు అనుకున్న తర్వాత ఆ ఆలోచన వచ్చిందంటే జయసుధ అయితే బాగుంటుంది కదా అని అనుకొని జయసుధ యాక్టర్ మిస్టర్స్ వచ్చింది, అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి నా ప్యానల్ కాదు, నాకు అసలు ప్యానలే వద్దట, నేను చేయనప్పుడు నేనెందుకు ఇది అవ్వాలి, ఏదైనా సలహా కావాలంటే వచ్చి దాన్ని అడగండి, అంతవరకే తప్ప మురళీమోహన్ ప్యానల్ లేకపోతే ఇది రాజేంద్ర ప్రసాద్ ప్యానల్ అనేది వద్దు. అట్లా శివాజీ రాజా గారు మొన్న ఈ మధ్య ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈ ఓటమికి కారణం అంటే జయసుధ గారు కాదు, ఈ ఓటమికి మెయిన్ కారణం మురళీమోహన్ గారే అని చెప్పేసి ఆయన ఘాటుగా మిమ్మల్ని విమర్శించారు. మన మీద పువ్వులు పడ్డప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటామో రాళ్ళు పడ్డప్పుడు కూడా సమానంగా ఉండాలని నా ధ్యేయం. అందుకని ఎవరేమన్నా నేను రియాక్ట్ అవ్వను. సో ఈసారి సామరస్యంగా నాయకుడిని ఎంచుకుంటారా, లేకపోతే సేమ్ మళ్ళీ రిపీట్ అయ్యి మీడియా ముందుకు వచ్చి మళ్ళీ సేమ్ అదే ఎలక్షన్స్ అనే సంగతి కూడా నాకు తెలియదు. గత ఎలక్షన్లప్పుడు నాగేంద్ర బాబు గారు మీకు వ్యతిరేకంగా ఉండటానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను జయసుధ అయితే బాగుంటుందని నేను ఎలా అనుకున్నాను, రాజేంద్ర ప్రసాద్ అయితే బాగుంటుందని ఆయన. మా రెండు వర్గాలుగా విభజించబడిందని కొందరు అభిప్రాయం. వాటి రాజకీయంలో నేను ఇప్పుడు 2.5-3 ఏళ్ళు దగ్గరికి వచ్చాను. ఈ రోజు వరకు ఒక్క పైసా కూడా ఎవరి దగ్గర లంచం తీసుకుంటా కానీ డబ్బులు కక్కుట్టుబట్ట కానీ నాకు ఎంత సేవ చేయడానికి అవకాశం ఉందో అంతా వాళ్ళ కోసం చేస్తాను. మీరు ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళు ఓడిపోవడానికి కారణం రీజన్స్ ఏమైంది? ఒక ఓడి తేడా వచ్చి గెలిచినట్టే కదా, అంత మాత్రం చేతి గెలిచినాడు బ్రహ్మాండంలో ఓడిపోయినాడు ఏం తక్కువ అని కాదు. ప్రత్యేక హోదాకి సంబంధించి రాజీనామా చేస్తా అన్నారు, కానీ ఇప్పుడు మరి ప్రత్యేక ప్యాకేజీ వచ్చింది. మెన్షన్ చేయకుండా నోటి మాటకు విలువే ఉంది. అసలు పేపర్ మీద ఉండాలి కదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మెన్షన్ చేయలేదు. మరి ప్రజలు ఎందుకు కన్విన్స్ అంటే మెంటల్గా దాని మూలంగా వచ్చే బెనిఫిట్ ఏమిటి, అది లేకపోతే ప్రత్యేక ప్యాకేజ్ మూలంగా వచ్చే బెనిఫిట్ ఏంటి అని అడిగితే ఎవరు చెప్పలేదు. చాలామంది 90% చెప్పలేరు. బట్ మాకు సెంటిమెంట్ అయిపోయింది అది. ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో మీ ల్యాండ్ సంబంధించి మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే తరహాలో భూసేకరణ విధానానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడటం లేదని పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రశ్నించారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో తప్పే లేదు కదా, మూర్ఖత్వం ముఖ్యమా పని జరగటం ముఖ్యమా అనేది ఆలోచించుకోవాలి. మీకు కనుక ఇష్టం లేకపోతే చెప్పండి, మేము రాజమండ్రి తీసుకెళ్ళిపోతాం, మేము ఇస్తాం. అక్కడ మా రైతులందరూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరో ఒక ఫ్యూ పర్సెంట్, ఒక 5% వాళ్ళు మాత్రం వ్యతిరేకించారు తప్ప 95% ఆఫ్ రైతులు వాళ్ళు పూర్తిగా ఇష్టంతో ఇచ్చారు. అగ్రిగోల్డ్కి సంబంధించిన హాయ్ల్యాండ్ మీరు కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి, నిజమేనా? అదే నేను చేసిన తప్పు. దట్స్ మై బిజినెస్. నేనే కొనుక్కోకూడదా? నేనేమో అన్యాయంగా కొట్టలేదు కదా. సినిమా వాళ్ళు అంటే అద్దాల మేడలో ఉంటారు అయ్యా. మనం చేసే ప్రతి పని కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు. అద్దాలు మామూలు అద్దాలు కదా, భూతద్దాలు అయ్యి. మనం ఇంత చేస్తే ఇంత చేసేట్టు ఉంటుంది. మంచి అయినా అలాగే ఉంటుంది, చెడైనా అలాగే ఉంటుంది. సినిమా నిర్మాణాల విషయంలో కొంచెం గ్యాప్ తీసుకున్నట్టున్నారు, రీజన్? ఇద్దరని ఒక సినిమా, తమిళ సినిమా ఇరువర్రని, అది రైట్స్ కొనుక్కొని సినిమా తీసి తెలుగులో రిలీజ్ చేసాం. ఎంజిఆర్ కరణ్ అనేది కథ అనమాట. ఆ సినిమా సూపర్ ఫ్లాప్ అయింది. దాని మీద 2 కోట్లు పోయినాయి ఆ రోజుల్లో. అంటే అప్పుడు దాకా నేను సంపాదించిన డబ్బంతా పోయింది ఒకదాంతో. ఇప్పుడు ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో సినిమా ఫెయిల్ అయినా కూడా ఇంకో సినిమా తీయడానికి అవకాశాలు ఉంటాయి, ఇప్పుడు లేవు. నిజం సినిమా అప్పుడు ఆల్మోస్ట్ 70% ఏమో
జరిగిన తర్వాత కూడా మిమ్మల్ని తీసేసి తర్వాత ప్రకాష్ రాజ్ గారిని పెట్టినప్పుడు అప్పుడు మీరు కొంచెం కోపడ్డారు కూడా దాని విషయం. సో ఇలాంటి ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్టులు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు జరుగుతూ ఉన్నాయి అంటే నా కెరీర్లో అది అలాంటి జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలే. గత ఎన్నికల్లో సార్ ఈ అపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక కుటుంబమేలే అపోజిషన్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మా అసోసియేషన్ తరఫున నెరవేర్చారని చెప్పేసి మీరు భావిస్తున్నారా?